హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ ప్లేస్‌ని మీకు చూపించడానికి కారణం ఏంటంటే, నేను అనుకోకుండా ఈరోజు గుడికైతే వెళ్ళాను. సో, జాబ్ పని మీద నేనొక ప్లేస్‌కి వెళ్తే, ఆ పని లేట్ అవుతదని తెలిసి, అక్కడ టెంపుల్ ఉందని అంటే, అలా వెళ్లి చూసొద్దాము, ఒకసారి దర్శనం చేసుకుందాము, ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి, నేను నా ఫ్రెండ్స్‌తో అయితే వెళ్ళాను. సో, ఇది వైజాగ్‌లో ఒక ప్లేస్ అనమాట. సో, చాలా మందికి తెలిసుంటది. నేను ఈ ఏరియాకి దగ్గరలోనే ఉన్నప్పటికీ కూడా నేనెప్పుడు ఈ టెంపుల్‌కి కానీ, ఈ ప్లేస్‌కి కానీ రాలేదు. రావడం చాలా బాగా అనిపించింది. చాలా బావుంది. ఇలా ఉంటదని కూడా నాకు తెలీదనమాట. ఇది భూదేవి, నీలాదేవి సమేత లీలామాధవ స్వామి ఆలయం. నేను బయట నుంచి ఇలాగా ఫోన్‌తో వీడియో తీసుకుంటూ వెళ్తున్నాననమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నారంటే, దేవుడి విగ్రహానికి మాత్రం ఫోటోలు, వీడియోలు అవి తీయొద్దు అని చెప్పారు. సో, నేను ఇలాగా బయట కవర్ చేస్తున్నాను. ఇవన్నీ మాధవస్వామి అంటే విష్ణుమూర్తి నామాలనమాట. ఇలాగా ఫోటోస్ పెట్టి కింద నామ అర్చన ఉంటది కదా! నామార్చన అనేది అలాగా పెట్టడం అయితే జరిగింది. ఇదిగోండి మేము తీర్థప్రసాదం స్వీకరిస్తున్నాము. అగో స్వామివారిని. నేనింక క్లోజ్ అయితే చేయలేదు. పంతులు గారు అప్పటికే కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకులే అని చెప్పి ఇంక తీయలేదనమాట. సో, ఇదిగోండి ఇవి ఇలాగా రాసున్నాయి. కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః ఇలా అని చెప్పి నామాలైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ లాగా పెట్టి ఆ రూపాలతో మంత్ర జపం కోసం ఇలాగా చుట్టూరు ఏర్పాటు చేశారనమాట. మేమక్కడికి వెళ్ళేటప్పుడే గుడిలో అంటే ఈ ఆవరణలో కిందన ఒకాయన కూర్చొని ధ్యానంలో అయితే ఉన్నారు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఈ ఏరియా. కొండ అంచున కొండ మీదే అనుకోండి. కొండకి దగ్గరలో అసలు ప్రకృతి అయితే చాలా రమణీయంగా ఉంది. నేను బయటికి తీసుకెళ్ళాక కూడా చూపిస్తాను అదంతా కూడాను. సో, ఈలోపు ఈ నామాలన్నీ అలాగా నెమ్మది నెమ్మదిగా చదువుకుంటూ నేను వీడియో అయితే తీశాననమాట. సో, ఇదిగోండి స్వామివారు. మేమొచ్చిన తర్వాత పంతులు గారు ఆ గేట్ కూడా దగ్గరికి క్లోజ్ చేసేసి ఉంచేశారు. పెద్దగా అయితే జనాలెవ్వరూ లేరు. ఇది బయటనమాట. ఆ గుడి బయట. ఈ మెట్లున్నాయి చూసారా? ఈ మెట్ల ద్వారా సింహాచలం కొండకి దారుందంటండి. నాకు కూడా తెలీదు. చెప్పారు అక్కడున్న వాళ్ళు. ఈ మెట్ల ద్వారా ఇలా పైకి వెళ్తే సగం దారిలోకెళ్ళిన తర్వాత మెట్లు కూడా ఉండవంట. పాడైపోయినియంట. రాళ్ళు, మట్టిలాగా ఉంటదంట దారి. సో, అలా పైకి వెళ్ళొచ్చంట సింహాచలం వైపు. సో, ఇదొచ్చి గుడికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఏ పద్ధతిలో రావాలని ఆ బోర్డ్ మీదయితే రాసుంది. ఇది ఇలాగా ముందుకెళ్తే మనకి ఆ పైన చూసారా శివాలయ ద్వారం అన్నమాట అది. స్ట్రెయిట్‌గా కనిపిస్తున్నది. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది వేణుగోపాల స్వామి ఆలయం. కిందనున్నది మాధవస్వామి ఆలయం. ఇదిగో చూసారా? ఈ శివాలయానికి ఇటువైపేమో వేణుగోపాల స్వామి ఆలయానికి ఇటువైపు మెట్లున్నాయి. వర్షం చిన్న చిన్నగా పడిందేమో అసలు చెట్ల ఆకులు, మొక్కలైతే ఎంత పచ్చగా ఉన్నాయో తెలీదండి అసలు. నిజంగా చాలా క్లీన్‌గా ఉన్నాయి. నార్మల్‌గా అయినా కూడా ఈ లోపలికి అంత పొల్యూషను, ధూళి అయితే రావనే అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా అసలు చిన్న చిన్న వర్షం చినుకులు పడడం వల్ల చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఇది పనస చెట్టు చూసారా? గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క దానికి ఒక్క దగ్గరే 3 4 ఉన్నాయి. ఇగో ఆ పక్కన మామిడి చెట్టు, మామిడికాయలు కూడా కిందకి రాలుతున్నాయన్నమాట. ఈ పాప ఇందాకటి నుంచి ఏం పడతదా అన్నట్టు చూస్తూ కింద పడిన మామిడికాయలనవి తీసుకుంటుంది. పనసకాయలైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఎక్కువున్నాయి. ఈ ప్లేస్‌లో ఎక్కువ పనస చెట్లయితే ఉన్నాయండి. నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇగో ఈ మెట్ల దారి నుంచి ఇలాగా పైకి వెళ్తే శివాలయం అన్నమాట. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అంటే ఏ రూపంలో ఉన్న విష్ణువైనా, శివుడైనా, పరమాత్మ ఎవరైనా సరే ఈశ్వరుడే. అన్నిటికీ ఆది, అంతాలు, మూలము ఎక్కడ నుంచి అంటే కేవలం ఈశ్వరుడే అని చెబుతారు. అలాంటిది ఇక్కడ ఈశ్వరుడికి నివాసమైన శివాలయం, ఇంకా ఈ పక్కన
వేణుగోపాల స్వామి లేదా మాధవ స్వామి అంటే విష్ణుమూర్తి రూపాలే కదా! సో, విష్ణువు, శివుడు ఒకే దగ్గర కొలువై ఉన్నట్టు ఈ కొండ మీద ఈ ఆలయాలు 2 ఒకే దగ్గర ఉండడం నిజంగా అద్భుతం. ఇక్కడ ఈ పక్క నుంచి అంటే ఆ శివాలయంకి వెళ్ళే ముందు పక్క నుంచి ఇందాక వేణుగోపాల స్వామి ఆలయం చూపించాను కదా! సో, దానికి ఇటువైపు కూడా ఇలా దారుంది. ఇక్కడ చాలా మొక్కలున్నాయి. పువ్వుల మొక్కలు, ఔషధ మొక్కలు, అలాగే పెద్ద పెద్ద చెట్లు ఇలా రకరకాల మొక్కలున్నాయన్నమాట. ఇది చూసారా? ఇది భైరవ స్వామి అన్నమాట. అంటే యాక్చువల్‌గా ఊరి చివర గ్రామానికి కాపలాగా ఉంటారు కదా! భైరవ స్వామి. సో, అలాగా ఇక్కడ ఈ కొండ మీద ఈ భైరవ స్వామి ఉన్నారు. ఇదిగోండి చిన్నది జస్ట్ ఏంటంటే ఒక విగ్రహం లాగా ఉండి పక్కన త్రిశూలం అది ఉందన్నమాట. పెద్దగా గుడి అయితే కన్‌స్ట్రక్షన్ లేదు కానీ దానికి ఆ విగ్రహాన్ని అలా ఉంచారు. సో, ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి ముందు శివాలయంకి మధ్యలో ఉందనమాట. ఆ భైరవ స్వామి తాలూకా ప్రతిష్ఠించబడిన విగ్రహం. ఇది వచ్చి చిన్న మంటపం లాంటిదనమాట. అంటే ఎవరైనా ప్రవచనాలవి చెప్తే ఆ గట్టు మీద కూర్చొని ప్రవచనం చెప్తే చుట్టూరా భక్తులు కూర్చొని వినడానికి బావుండేలాగా ఈ చిన్న మంటపాన్నయితే నిర్మించారు. ఇదిగోండి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ప్లేస్ అయితే మాధవధారనమాట. యాక్చువల్‌గా నాకు దగ్గరలోనే ఉంది ఈ ప్లేసు. కానీ నేనెప్పుడు రాలేదండి నిజంగా. నేను ఈరోజు మొదటిసారి చూస్తున్నాను. ఈ గ్రీనరీ, ఈ సీనరీ, ఈ నేచరు అంతా నిజంగా చాలా బాగా అనిపించింది. వాతావరణం చల్లగా ఉంది. అదిగోండి వేణుగోపాల స్వామి అందరూ దండం పెట్టుకోండి. మేము కూడా దండం పెట్టుకున్నాం. ఫోటోలు, వీడియోలు తీయొద్దన్నారని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా తీసేశాను. ఏమనుకోవద్దు. ఇది ఆ గుడి తాలూకా బయట ఆవరణ అనమాట. చుట్టూరా సంపంగి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు చాలా బాగా పెంచుతున్నారు. అయితే గుడికి పాపులేషన్ అయితే తక్కువే వస్తుంది. కొంచెం దూరంగా ఉండడం, అలాగే కొండకి దగ్గరలో ఉండడం. ఇదిగో ఇది చూసారా? నత్త ఇది. తెలుసు కదా మీకు? అది వచ్చిన దారేనండి ఇదంతా కూడా. కాకపోతే అంత ట్రావెల్ చేయడానికి దానికి ఎంత టైం పట్టిందో, నేను ఇంతసేపు చూపించినా అది కొంచెం కూడా కదిలినట్టు తెలియలేదసలు. అందుకే ఇంకా ఉండలేక వచ్చేసాననమాట. సో, ఇప్పుడు మనం ఈ మెట్ల దారిలో దిగి మళ్ళీ నెక్స్ట్ శివాలయం లోపలికైతే ఎంటర్ అవుదాము. ఈ చూసారా కొండ మీద చెట్లు అంతా పాట ఉంటది కదా! కొండ, కోన అని చెప్పి నిజంగా ఎంత అందంగా ఉంటుంది ప్రకృతి. ఇది శివాలయం ఆవరణ అనమాట. ఈ బయట పెద్ద వేప చెట్టు, ఇంకా ఇటువైపు రావి చెట్టు ఉంది. రావి చెట్టు చుట్టూరా నవగ్రహాలనేవి ప్రతిష్ఠించబడ్డాయన్నమాట. నవగ్రహాలలో ఆ 9 కాకుండా అప్పుడప్పుడు ఈ నాగబంధకాలు విగ్రహాలనేవి దానం చేస్తూ ఉంటారు కదా ఎవరైనా. సో, అలాంటివి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇవి చాలా ఉన్నాయన్నమాట. కానీ ఇదైతే చాలా బావుంది. ఏవైనా దోషాలున్నవాళ్ళు ఈ రావి చెట్టు చుట్టూతా తిరగడంతో పాటు నవగ్రహాలకి కూడా ప్రదక్షిణం చేసినట్టు అయిపోతుంది ఇక్కడికొచ్చి ప్రదక్షిణలు చేస్తే. ఇదిగోండి రావి చెట్టుకి, వేప చెట్టుకి కలిపి చదివేటప్పుడు ఈ మంత్రం చదవాలంట. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతశ్శవ రూపాయ, వృక్షరాజాయత నమః. వేప చెట్టుకి, రావి చెట్టుకి కలిపి పూజ చేసినప్పుడు కానీ, ప్రదక్షిణ చేసినప్పుడు కానీ ఆ మంత్రం చదవాలని అక్కడ బోర్డయితే పెట్టారు. సో, ఇది దర్శనంకి దారి అని చెప్పి ఇక్కడ ఇలాగా ఇండికేషన్ అయితే చేశారు. ఇదిగోండి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఇలాగ పైకి చూసారా ఎంత పొడవుగా ఉందో. పైన పచ్చని చెట్ల మధ్యలోకి ఆకాశానికి అంటుతున్నట్టుగా ఉంది కదా ధ్వజస్తంభం. ఇలా ఉందనమాట. సో, మనం లోపలికి వెళ్దాము. పంతులు గారు జనాలెవ్వరూ లేరని చెప్పి చక్కగా కూర్చున్నారు. ఫోటోస్ అవి తీయొద్దన్నారు చెప్పాను కదా! ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఇంకా ఇబ్బంది పెట్టలేదు. నేను ఇబ్బంది పడలేదు. కానీ ఏదో కొంచెం మీకు చూపించాలని తాపత్రయం కోసం పంతులు గారు అటువైపు ఉన్నప్పుడు ఇలాగా బయట నుంచి ఆయన చూడకుండా కొద్దిగా జూమ్ చేసైతే మీకు చూపించడానికి ట్రై చేశాననమాట. ఏదైనా ఉన్నది ఉన్న మాటగా చెప్పుకోవాలి కదండీ! వ్లాగ్ కోసమే నేను వెళ్ళానని అనను కానీ, నేను వెళ్ళాను కాబట్టి ఈ ప్లేస్‌ని చూసాక వ్లాగ్ అయితే చెయ్యాలని అనిపించింది. అందుకనే వీడియో తీయడం స్టార్ట్ చేశాను.
సో, బయట నాకు ఇలాగా ఈ పచ్చని చెట్లు, కొండ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి. మనం ఎంత సిటీలో తిరిగినప్పటికీ ఇలాంటి ప్లేసులకొస్తే వచ్చే ప్రశాంతతే వేరేగా ఉంటుంది. అందులోని గుడంటే ఈవెన్ సిటీ మధ్యలో ఉన్న గుడిలోకి వెళ్ళినా మనం లోపలికి అడుగు పెట్టగానే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది ఇలాంటి ప్లేస్‌లోకొచ్చాక ప్రశాంతతకి కొదవే లేదు. సో, ఇదొచ్చి ఆ గుడి బయట పక్కన చిన్న మండపంలాగా కట్టారు. అది ఏంటంటే యాగాలు, హోమాలు చేస్తే ఆ ప్లేస్‌లో చేస్తారంట. పైన తాటాకు పందిరిలాగా కూడా వేశారనమాట. సో, ఇదిగో చూసారా? ఈ చిన్న కాలువ ఉంది కదా! ఇది కాలువ అంటే పేరుకి కాలువే కానీ, అది స్వచ్ఛంగా మంచినీరండి. కొండ మీద నుంచి వచ్చేదనమాట. ఆ కొండ మీద నుంచి యాక్చువల్‌గా ఎక్కడి నుంచొస్తుందో కూడా తెలీదు. ఒక జలధార అయితే అలా కంటిన్యూగా వస్తుంది. అయితే ఈ టెంపుల్ ఎవరైతే నిర్మించారో వాళ్ళు ఏం చేశారంటే, ఆ దార వాళ్ళకి కనిపించినంత మేరకి అంటే ఎంత దూరం నుంచయితే కనిపిస్తుంది, వాళ్ళు ఎంతవరకైతే చేయగలుగుతారు అన్న ఏరియా నుంచి, అన్న ప్లేస్ నుంచి ఇలాగా గట్టులాగా అయితే కట్టారు. ఆ గట్ల మధ్యలోంచి ఆ కొండ మీద నుంచొచ్చే వాటర్ అయితే ధారలాగా కిందకి ప్రవహిస్తుందనమాట. ఈ పైనుంచి కింద వరకు కూడా దీనికి ఇలాగా చిన్న కెనాల్ లాగా ఇచ్చారు వే. అందులో ఆకులు, అలములు అవి పైనుంచి ఒకవేళ పడినా కూడా ఎక్కడికక్కడ స్క్రీన్ పెట్టారండి. మధ్యలో మెస్ లాగా ఉందన్నమాట. సో, దాని నుంచి వచ్చేటప్పుడు ఆ చెత్తా చెదారం అంతా అక్కడ ఆగిపోతుంది. స్వచ్ఛమైన నీరు మాత్రం ఇలా బయటకి వెళ్తుంది. కింద నుంచి వే ఉంది దీని కింద. ఆ కింద నుంచి మళ్ళీ ఆ కింద కొండ దిగువన ఆలయం దిగువ వరకు కూడా ఆ దారనేది పడుతుంది. ఆలయం పైకి వచ్చేటప్పుడు ఒక దార కనిపిస్తుంది. ఆ దార దగ్గర అందరూ స్నానాలు, కాళ్ళు అన్నీ కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని వస్తున్నారనమాట. సో, మేము తిరిగి బ్యాక్ అయితే అయిపోతున్నాము. కిందకి వెళ్తున్నాము. నేనిప్పుడు మీకు ఆ దారను చూపిస్తాను. ఎందుకంటే ఆ పైనుంచొచ్చిన ఆ దార, ఆ కెనాల్ అనేది ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా! ఈ సైడ్ పక్కన కింద నుంచి కెనాల్ ఉందనమాట. చిన్న గట్టులాగా లోపల నుంచి వే ఇచ్చారు. కింద వరకు పారేటట్టుగా. సో, ఇది మాధవస్వామి కొండ. ఈ కొండ మీద నుంచి ఎప్పుడు నిత్యం ఉంటుందంట. ఆ దార అనేది అలా పారుతూనే ఉంటుందంట. సో, శివాలయానికి గాని, వేణుగోపాల స్వామి ఆలయానికి గాని వచ్చేవాళ్ళు కిందన ఆ దార అనేది నెత్తి మీద చల్లుకొని వస్తున్నారు. ఆహ్, సో, ఇది మనం కిందకైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. నేను మీకు ఆ దారను చూపిస్తాను. మాధవస్వామి కొండ మీద నుంచి పడే ఈ జలధార వలన ఈ ప్లేస్‌కి మాధవధార అని పేరొచ్చిందంట. అందుకే మాధవధార అంటారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మాధవధారతో పాటు వైజాగ్‌లో ఉన్న ఇంకా ఎన్నో ప్లేస్‌లు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదే ఆ జలధార. మీరు కూడా ఈ ప్లేస్‌ని దర్శించాలనుకుంటే ఖచ్చితంగా రండి. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్.